లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. 6వ వచనం. నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. 7వ వచనం. అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడువు, నీతిమంతుడువు, సర్వాధికారివైన మీ పాదాల సమీపానికి దయ చూపించడం అడగడానికి మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. సాయపడండి, నీ దాసుని బలపరచండి. వింటున్న మా ప్రియులకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మీ ఆత్మచేత నింపండి. ప్రత్యేకంగా ఈ ఉపమానాలు మంచిగా కొనసాగించడానికి మీరు కారకులు. మహిమని మీకు ఆరోపిస్తున్నాం, ఆపాదిస్తున్నాం. అది మీది. నీ దాసుడు వట్టివాడు, కనికరం చూపమని ప్రత్యేకంగా ఈ సమయంలో భీమవరంలో ఉన్న తమ్ముడు ప్రసాద్ గారి యొక్క మిస్సెస్ అమ్మాయి బాగాలేదు, లలిత తనను ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచమని విజ్ఞాపన చేస్తున్నాను. అదే రీతిగా హైదరాబాదులో ఉన్న తమ్ముడు షాహు యొక్క చిన్న కుమారుడు పాల్ యొక్క ఆరోగ్యం కూడా, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. చిన్నవాడు, కనికరం చూపండి ప్రభువా. మీ సహాయాన్ని ప్రత్యేకంగా వీరుపక్షంగా కోరుకుంటూ ముందున్న సమయం యావత్తు దీవెనగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఉపమానంలో మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అనే మాట. ఈ ఉపమానాన్ని మనం 5గా విభాగించుకోవచ్చు. 5 భాగాలుగా, లేకపోతే 5 సబ్ హెడింగ్స్గా విభాగించుకోవచ్చు అనిపించింది నాకు. ఒకే స్నేహితుడు, సహాయం చేయగల స్నేహితుడు ఒక్కడే. ఈ ఈ ఉపమానం నుంచి మనం ఒక కొత్త టాపిక్ని చెప్పుకోబోతున్నాం. అదేమిటంటే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం, దాని ప్రాముఖ్యత, దాని ప్రభావం. క్రైస్తవుడు అయినవాడు అంటే తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి ఎవరైనా సరే, మారు మనసు పొందినవాడు, అతడు ఎలాంటివాడు? మొట్టమొదటి మాట ఏమిటంటే, అతడు ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉన్నవాడు. ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉన్నవాడు. ఎలా? సహజంగా మీరు ఆలోచించిన లోకంలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఇదమిద్దంగా సమయమే ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నట్టు లెక్క. వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు అవసరమైతే బయలుదేరి వెళ్ళాలి. ఆలోచించండి, వైద్యుల సంగతి ఏమిటి? పోలీస్ డిపార్ట్మెంట్ వారి సంగతి ఏమిటి? ఫైర్ ఆఫీస్ వారి సంగతి ఏమిటి? ఇలా కార్యనిర్వహణలో ఎల్లప్పుడూ ఉండవలసినటువంటి అవసరత క్రైస్తవునిది. అది క్రైస్తవ జీవితం. దీనికి మనకు కనపడుతుంది ఏమిటంటే అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ ఆలోచించండి. మనం అర్ధరాత్రి వేళ అవసరతలో ఉంటే, అది కూడా మన కోసమైన అవసరత కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. మన కోసమైన అవసరత కాదు ఇది, కానీ అది మన అవసరతగా భావించవలసిన బాధ్యత అది. అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ క్రైస్తవునికి ఉంది. అతడు ఎంత బాధ్యత కలిగినవాడు. లేఖనంలో క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడేటప్పుడు ప్రభువారు, మీరు లోకానికి ఉప్పు అన్నారు, మీరు వెలుగు అన్నారు. అంటే ఉప్పు అనేది అంతరంగ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది, వెలుగు అనేది బాహ్య ప్రవర్తనను చూపిస్తుంది. ఈ రెండంతల ప్రభావం ఎల్లప్పుడూ జరగవలసిందే, ఎల్లప్పుడూ చూపించవలసిందే. అంత మాత్రమే కాదు సుమా,
ప్రభువుని తన వ్యక్తిగత జీవితంలో ఎల్లప్పుడూ చూపించటం అనేది ఒక క్రైస్తవుని యొక్క విధి. ఇది ఈరోజు ఆ రోజు అని కాదు. అతడు విశ్వాసి అయినా, అతడు సంఘ పెద్ద అయినా, ఆయన సువార్థికుడైనా, అతడు సేవకుడైనా, ఎవరైనా కానివ్వండి, పరిచారకులైనా, ఎవరైనా కూడా ఎల్లప్పుడూ విధి నిర్వహణ కోసం సిద్ధంగా ఉండవలసిన వారే. కొన్నిసార్లు అర్ధరాత్రిలో ఫోన్ వస్తుంది, తుళ్ళిపడి లేస్తాం. ఎవరికో బాలేదంటారు, కంగారుగా లేచి పరిగెత్తవలసి ఉంటుంది. పరిగెత్తానే ఉంటాం. ఒక ఆయన అన్నాడు, ఏమోనండి, సేవకులు అంటే వాళ్ళేదో సౌఖ్యాలు అనిపిస్తున్నాం అనుకున్నాం కానండి, మీతో ఉండి చూస్తూ ఉంటే మాకు అర్థమవుతుంది ఇంత కష్టమా అని, ఇంత బాధ, ఇంత ఇబ్బంది ఉంటుందా. వైద్యుల్ని అడగండి, పాపం నిద్ర ఉంటుందేమో అడగండి వాళ్ళకి. ఎప్పుడు అపాయం సంభవిస్తుందో పరిగెత్తాలి. ఈ డిపార్ట్మెంట్లన్నింటి పని ఓ క్రైస్తవుడు చేయవలసింది. అంటే ఇది ఎంతటి ప్రాముఖ్యమైన పని. ఒక వ్యక్తి చనిపోతున్నాడు అనంటే వైద్యుడు ఎంత త్వరపడతాడో అతనికి వెళ్ళి ట్రీట్ చేయడానికి. ఒక వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క అవసరత ఇది అని అర్థమైనప్పుడు, ఒక వ్యక్తిని మనం కలుసుకోవలసింది, అతడు మన దగ్గరికే వచ్చాడు, అతని అక్కర ఇది అని తెలిసినప్పుడు, మనం వెళ్ళవలసి ఉన్నప్పుడు, కాలం వెంట పరుగు. అందుకనే అంటాడు, క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెం అని, పందెపు రంగం అని, యుద్ధ రంగం అని. ఇవన్నీ ఎందుకు చెప్పాడు ఆయన అంటే, దాని యొక్క ఎమర్జెన్సీని చెప్పడానికి. ఎంత అత్యవసరమో చెప్పేందుకు ఈ పదాలన్నీ లేఖనంలో వాడబడ్డాయి. ఎంతెందుకండి, పౌలు గారు తిమోతి గారికి రాస్తూ, తన ప్రియ కుమారునికి రాస్తూ, మీ అందరికీ పరిచయమైనటువంటి వచనం, సుపరిచితమైన వచనం. ఆయన అంటాడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చివరి భాగం నుంచి చదువుతున్నాను. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సమయమందు అసమయమందు ప్రయాసపడు. ఆనబెట్టి చెప్తున్నాను నీతో. ఆనబెట్టి చెప్తున్నాను అన్న పదం దాని ప్రాముఖ్యతను చూపించేది. అది ఎంత అత్యవసరమో మరల చెప్పేది. బాబు, రేపు ప్రొద్దున వెళ్ళొచ్చుగా, ఇప్పుడే వెళ్ళాలా అర్ధరాత్రి? కొన్నిసార్లు కొంతమంది భయపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే, ఇలాగే పిలుస్తారు సార్, వెళ్ళకూడదండి అని. సంగతి ఏమిటంటే, అన్నిటికీ సిద్ధపడిన వాడే కదా. దారిలో ఏదైనా జరిగితే, వైద్యుడే చనిపోతే ఎవరేం చేయగలరు? దానికి సిద్ధపడి ఆయన బయలుదేరతాడు. సిద్ధపడే విపరీతమైన వేగంతో వస్తాడు, పరుగున వస్తాడు. వ్యాపార దృష్టితో కాదు సుమా, లాభార్జన ఉద్దేశంతో కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. నా కోసం నా ప్రభు ఏం చేశాడు, నా కోసం ఆయన చేసిన గొప్ప కార్యం సిలువలో, అది ఎంతటితో నాకు అర్థమైంది. ఆయన నా కోసం చేసిన కార్యం వల్ల నాలో ఏం జరిగిందో నాకు తెలుసు. నాలో ఎలాంటి కార్యం జరిగిందో, నేను ఎంత నెమ్మది పొందానో, నాలో ఎలాంటి మార్పు వచ్చిందో, నాలో నా చిత్తవృత్తి ఎలా నూతనపరచబడుతూ వచ్చిందో, నేను ఏ రీతిగా దైవాత్మ చేత నింపబడి ఆయన కోసం జీవించడానికి శక్తిని పొందుతున్నానో, ఎలా పాపం మీద జయం పొందుతున్నానో, ఇవన్నీ నేను ఎరుగుదును అని ప్రతి విశ్వాసీ చెప్పగలడు. అలా చెప్పగలిగిన ప్రతి వ్యక్తి, నీ ద్వారా ఏం జరగాలి, నీ ద్వారా ఏం చేయాలని ప్రభు కోరుకుంటున్నారు, అది నువ్వు చేయడం కోసం
నువ్వు విధి నిర్వహణలో ఉన్నావు. నువ్వు వెళ్ళి చెప్పావా, ఒక వ్యక్తి ఆదరించబడతాడు. నువ్వు వెళ్ళి చెప్పావా, ఒక వ్యక్తి హెచ్చరించబడతాడు. నువ్వు వెళ్ళి చెప్పావా, ఆ మాటను ప్రభువే ఉపయోగించుకుని ఆత్మకార్యం జరిగించి అతని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెస్తాడు. ఇవన్నీ ఆకలికి సంబంధించినవి. అది భౌతిక సంబంధమైన ఆకలే కాదు, ఆత్మ సంబంధమైన ఆకలి కూడా. మానసికమైన ఆకలి మాత్రమే కాదు సుమా, నిత్యత్వానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన ఆకలి. క్రైస్తవుడు ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉన్నవాడు. రెండవ మాట ఏమిటంటే, అతడు ఎల్లప్పుడూ ఇతరుల గురించి పట్టింపు కలిగినవాడు. ఎల్లప్పుడూ ఇతరుల గురించి పట్టింపు కలిగినవాడు. అతని వద్దకు రావడానికి ప్రతి వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు? లైక్ ఎ ఫ్రెండ్. అతని వద్దకు రావడానికి జడవరు. అతని వద్దకు రావడానికి అపాయింట్మెంట్ తీసుకోరు. అతన్ని కలుసుకోవడం కోసం ముందస్తుగా కబురు పంపి, ఉన్నాడో లేదో కనుక్కోవడం వేరే సంగతి, కానీ అపాయింట్మెంట్ తీసుకునే కలవాలి అనే పరిస్థితి ఏర్పడదు ఓ క్రైస్తవుని దగ్గర. ఎప్పుడైనా కలుసుకోవచ్చు అతన్ని. అంటే అర్థం, అత్యవసరమైనప్పుడు కాలంతో నిమిత్తం లేకుండానే ఒక వ్యక్తి మన వద్దకు సహాయం కోరి రావచ్చు. మనం అతని అవసరతను గుర్తించి అతని సహాయం కోసం మనం ఎల్లప్పుడూ పట్టింపు కలిగిన వాళ్ళంగా ఉండాలి అన్నది ఈ ఉపమానంలో ఉన్న రెండవ భాగం, పట్టింపు కలిగిన. అందుకనే పౌలు గారు రోమాపత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో అంటాడు, నా వలన అయినంత మట్టుకు మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. వెళతాడు, ఆ తర్వాత అక్కడ చనిపోతాడు. నా వలన అయినంత మట్టుకు. ఈ మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు క్రైస్తవ జీవితం ప్రభు కోసమైంది. పౌలు గారు ఒకానొక సమయంలో ఇలా అన్నాడు, నాలో తన ప్రియకుమారుణ్ణి బయలుపరచనుద్దేశించినప్పుడు అన్నాడు. ఈ మాట ఒక అద్భుతమైన మాట. నీలో నాలో తన ప్రియకుమారుణ్ణి బయలుపరచాలని తండ్రి ఉద్దేశించాడు. ఇది నిజంగా మన భాగ్యం. దీనికి ఎల్లలేవు. అందుకే బోధిగంతాల వరకు అన్న పదం. దీనికి కాలం లేదు, అందుకనే సమయం అనక అసమయం అనక అని రాసింది. దీనికి పక్షపాతం లేదు, అతడు ఇతడు అనే పక్షపాతం లేదు. అవసరత కొరకైన పట్టింపు నీలో ఉంటే ఇప్పుడొచ్చేవేంటి అని విసుకో. ఇప్పుడా అనవు. ఇప్పుడు దాకా తినకుండా ఎలా ఉన్నావు నువ్వు? ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అండవు. ఒక మాట అంటాను, మార్గంలో నా యొద్దకు వచ్చాడు, అతనికి పెట్టడానికి నా వద్ద ఏమీ లేదు. మూడో మాట ఏమిటంటే, ఎల్లప్పుడూ ఇతరుల అవసరత తీర్చడం కోసం దేవుని మీద ఆధారపడేవాడు క్రైస్తవుడు. ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడడం అనేది క్రైస్తవ జీవితం. ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడడం. మన మీద మనం ఆధారపడి మనం ఏం చేయలేం. దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన సమయోచితమైన సహాయాన్ని ఖచ్చితంగా అందజేస్తారు. ఆయన విడిచిపెట్టరు. ఆయన తన కార్యాలు చేయడం దగ్గర ఆయన ఎంతగా పట్టింపు కలిగి ఉంటారో తర్వాత ఆలోచించేద్దాం. కానీ ఒకవేళ
ఆలస్యం చేస్తే మనల్ని పరీక్షించడం కోసమే అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మనం మన త్యాగం ఎంతో చూపించాలి అని అనుకుంటాడు ఆయన. మన సహనం ఎంతో చూడాలి అనుకుంటాడు ఆయన. మనం ఎంతో ఓర్చుకుంటామో గమనిస్తుంటాడు ఆయన. అదే అనిపిస్తుంటుంది నాకు. ఇతరులను ఎడల పట్టింపు కలిగి ఉండడం, అంతేకాదు ఇతరుల కొరకైన అవసరత కోసం ఎల్లప్పుడూ ఆయన మీదనే ఆధారపడడం. ఇలా అనుకున్నాం. ఆయన మీదనే ఆధారపడడం అని అనగానే ఇది ఒక విచిత్రమైన అనుభవం. మన వద్ద ఏమీ లేదు, ఎలా పెట్టాలి? సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్యను, కొంతమేర ఆయన వ్యక్తిత్వాన్ని చూపించగలిగిన ఓ పుస్తకం ఎడ్లకు కాళ్ళు జారాయి. ఈ మధ్యకాలంలో పబ్లిష్ అయింది ఆ పుస్తకం. అందులో తన వద్దకు చాలామంది వస్తారు. వారికి ఆహారం పెట్టాలి. ఏం చేయాలి? వెళ్ళి మోకరించి ఆయన ప్రార్థన చేస్తాడు, అంతవరకే. చాలామంది ఉన్నారు భోజనానికి, టైం అవుతుంది. సరిగ్గా ప్రార్థన ముగించేసరికి ఎవరో ఒక ఫంక్షన్ పెట్టుకున్నారట, అది క్యాన్సిల్ అయింది. ఎక్కడికి పంపాలి అని ఆలోచిస్తే వాళ్ళు పంపించండి, అక్కడ ఉన్నారు కదా. దాన్ని యెహోవా షామాకు పంపడం జరిగింది. అలా ఆనాటి ఆకలి తీరింది. ఎల్లప్పుడూ అవసరత కోసం దేవుని మీద ఆధారపడడం అనేది క్రైస్తవ జీవితం. ఆ రోజు అవసరత చాలా పెద్దగా ఉంటుంది, తర్వాత రోజు అవసరత చాలా చిన్నగా ఉంటుంది. అవసరత ఏదైనా సరే మనం ఖచ్చితంగా బాధ్యత వహించడం, పట్టింపు కలిగి ఉండడం, ఆయన మీదనే ఆధారపడడం. ఆయన తన మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు అన్న మాట ఎంత లేసి అర్థాన్ని ఇస్తుందో చెప్పలేం కదా. ఎంతటి అర్థం అందులో ఉందో. ఒక ఆత్మీయ సంబంధమైన అర్థం మాత్రమే కాదండి, అందులో భౌతిక సంబంధమైన అవసరతల దగ్గర కూడా ఆయన తన పట్టింపును కనపరుస్తారు. ఆయన మర్చిపోకూడదు. మొదటి మాట చెప్పుకున్నాం, మనం ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉన్నవాళ్ళం. రెండవదిగా ఎల్లప్పుడూ ఇతరుల కొరకు పట్టింపు కలిగిన వాళ్ళం. మూడవదిగా ఎల్లప్పుడూ దేవుని మీదనే పడవలసిన వాళ్ళం. 3. ఇక 4వదిగా ఎల్లప్పుడూ ప్రార్థనకు, అవసరత తీరడానికి వెంటనే జవాబు రాకపోవచ్చు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడూ ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోవచ్చు, ఆలస్యం కావచ్చు. ఆలస్యం అవుతుంది కూడాను. నీ మనసు ఎలా ఉంటుందంటే, ఇంటికి వచ్చిన స్నేహితుడు అక్కడున్నాడు, అతని ఆకలి తీర్చడానికి నీ దగ్గర ఏం లేదు, బయలుదేరి నువ్వు మరో స్నేహితుడు, ఒక స్నేహితుడు ఉన్నాడు నీకు, ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళావు. నువ్వు వెళితే అతడు నన్ను తొందర పెట్టవద్దు అన్నాడు. అర్ధరాత్రి పూట వెళ్ళి నువ్వు పిలిచావు, తలుపు కొట్టావు, పిలిచావు, తట్టావు, మళ్ళీ అడిగావు. అవునా? పిలిచావు, అడిగావు, తట్టావు, మళ్ళీ అడుగుతూనే ఉన్నావు. అవునా? అవును. పిలిచావు, వెతికావు, తట్టావు, 3 చేశావు. అది చేయమన్నాడు ఆయన, చేశావు. అయినా ఆయన నన్ను తొందర పెట్టవద్దు అన్నాడు. తొందర పెట్టవద్దు అన్న దగ్గర ఒక ఆత్మీయమైన సత్యం ఒకటి ఉంది. ఈ ఆత్మీయమైన సత్యం ఏమిటి అనంటే, ఆయన ఏమన్నాడు, ఒక మాట చూస్తాను చూడండి. నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. అందుకనే రక్షించబడిన తొలి దినాల్లో
మనం అడిగిన వెంటనే అన్నీ జరుగుతుంటాయి, అద్భుతంగా జరుగుతుంటాయి. వయసు పెద్దవుతుంది, పెరుగుతాం. ఆయనతో వ్యక్తిగత సహవాసం పెరిగాక అడిగినవి ఆలస్యం అవుతాయి. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఆయన చాలా పెద్దవాడు కాబట్టి ఆయన అడిగితే వెంటనే ఇచ్చేస్తాడు ప్రభువు అని అనుకుంటారు. ఆలస్యం కావచ్చు. స్నేహితులకు ఆలస్యం అవుతుంది. పిల్లలు ఆయనకు దగ్గరగా పండుకున్న వాళ్ళుగా ఉంటారు. వాళ్ళకి కొంచెం కూడా డిస్టర్బెన్స్ కలగకూడదనుకుంటాడు ఆయన. వాళ్ళని అంతగా పట్టించుకుంటాడు. మనం ఆగుతాం కదా, మనల్ని పరీక్షించడం కోసం ఆగవచ్చని ముందే చెప్పాను కదా, నేను ఆపవచ్చని. కాబట్టి ఆయన లేవల, ఆయన ఇవ్వనప్పుడు ఒక మాట చెప్పాడు అక్కడ. ఆయన అన్నమాట భలే అనిపిస్తుంటుంది. అదేమిటంటే, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుటను బట్టి అన్నాడు. అవునా? లోపలన్నది ఎవరు? స్నేహితుడు. బయటున్నదెవరు? స్నేహితుడే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? నేను మిమ్మల్ని దాసులని పిలవను, ఇక మీదట నేను మిమ్మల్ని స్నేహితులనే పిలుస్తాను. అదే కదా ఆయన అన్నాడు. అవునా? అది 15:15. ఎందుకనగా దాసుడికి యజమానుడు చేసేదేంటో తెలియదు. మీరు స్నేహితులు నాకు అన్నాడు. ఆయన మనల్ని స్నేహితులుగా అంగీకరించేవాడు. అంగీకరించిన ప్రియప్రభు ఆశ్చర్యకరంగా ఆయన ఇప్పుడు కాదు, తొందర పెట్టొద్దు అని అన్నవాడు సిగ్గుమాలి. సిగ్గుమాలి అంటే మీకు ఇది అర్థమవుతుందా? నా దగ్గర ఒక స్నేహితుడు ఉండేవాడు. నాకైతే స్తోమత లేదు, కానీ మాటిమాటికి ఇలా వెళ్ళాలి, నేను ఇలా వెళ్ళాలి, పెళ్ళది, ఇలా ఇవ్వాలి అని అడుగుతున్నప్పుడు అతను బ్రతిమలాడిన తీరుకి నాకు సిగ్గనిపించింది. నాకే సిగ్గనిపించింది. అంటే ఎంతగా అడుగుతాం ఒక స్నేహితుడిని, అంతగా అడిగాడు. మనం కూడా అంటాం, డై నీకు తప్పదు, నువ్వు చేయాల్సిందే, నువ్వు ఎలాగైనా చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి, నువ్వు అడిగితే ఎవరని ఇస్తారు, నువ్వు చూడు, నువ్వే, ఇక నాకెవరు లేరు అంటాం కదా. సేమ్ అలాగే. అంటే యాచన అనే పదం ఉంటుంది ప్రార్థన విషయంలో. యాచనలు సమర్పించి అని హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది. అలాగే మనం గోజాడి అనే పదం ఉంటుంది. మాటిమాటికి అడగడం అంటే గోజాడడం, యాచించడం, అడుక్కోవడం లాంటిది. ఇలా మీరు అడగండి. ఇలా మీరు అడిగితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా లేచి ఇవ్వడా అన్నాడు. లేచి ఇవ్వడా అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఆయన మీద ఆధారపడిన వాడు ఎప్పటికీ సిగ్గుపడడు. అవునా? ఆలస్యం చేసినందుకు మీరు నవ్వుకోనంటే ఒక మాట అంటాను. అడిగింది 3 రొట్లే, అవునా? 3 తెచ్చిస్తాడు. ఇప్పుడు ఇంకొకటి ఇచ్చి తనతో పాటు నువ్వు కూడా తినరా అంటాడు. అండో స్నేహితుడు కదా. అవునా? మనకు ఆయనతో అంత సన్నిహిత సంబంధం ఉంటే ఆయన ఖచ్చితంగా వారితో పాటు మనకు కూడా ఇస్తాడు కదా. కాబట్టి 5వ మాట ఏమిటంటే, ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయడం ఇతరుల అక్కర్ల కోసం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. హెబ్రోన్లో ఒక శ్రేష్టమైన ఒక సహోదరుని గురించి నేను విన్నాను. ఆయన చూసే అవకాశం నాకు దొరకలేదు. ఆయన ఐఏఎస్ చేశాడు, రిజైన్ చేసి సేవకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎక్కడా వాడుకోలేదు. కేవలం ఆయన బాత్రూములు కడగడానికి వాటికే ఉపయోగపడ్డాడు ఆయనంట. ఆయన ముందు ఏమి నేర్చుకోవాలి అనుకుంటారు? ఆ స్థాయిలోకి రావాలి అతను అనే ఆలోచన పెద్దలకి ఉంటుంది, సేవకులకి ఉంటుంది. అలా చేశాడు.
పెద్దవాడైపోయాడు. కానీ వచ్చిన వారందరి అవసరతలు కనుక్కొని ఒక పుస్తకంలో డేట్ వేసి రాసుకునేవాడట. హెబ్రోన్లోనే ఉండేవాడు, చెప్పుల దగ్గర కాపలా ఉండేవాడట. ఆయన రాసుకుని వాటి కోసం రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మందిరంలో అనౌన్స్ చేసిన రిక్వెస్ట్లు రాసుకునేవాడు, ఎవరన్నా చెప్పిన రిక్వెస్ట్లు రాసుకునేవాడు. వాటన్నిటికీ జవాబు వచ్చిందని తెలియగానే దేవునికి థ్యాంక్స్ చెప్పేవాడు, అక్కడ టిక్ పెట్టుకునేవాడు, అక్కడ ఒక మాట రాసుకునేవాడు, దేవుడు జవాబు ఇచ్చాడని. కానీ ఎవరితో చెప్పేవాడు కదా నేను ప్రార్థన చేస్తున్నానని. ఇది నిజ క్రైస్తవుని యొక్క బాధ్యత. నిజ క్రైస్తవుని యొక్క బాధ్యత. ఇది క్రైస్తవ జీవితం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. విన్న మా ప్రియులకు ఇవి అర్థం అవడానికి సాయం చేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం 9:30కి లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.